ప్రియమైనటువంటి వారులారా, దేవుని కృపను బట్టి ఇంకా మనం నూతన సంవత్సరం అనుకుంటా ఉన్నాం. ఒక నెల వెళ్ళిపోయింది. ఎందుకంటే కాలాలు సమయాలన్నీ ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఎలా ఉంటుందంటే, అంతా సేఫ్గా ఉండి మంచిగా ఉంటే ఎంత బాగుంది, ఇక్కడే బాగుంది అనిపిస్తుంది. కష్టాలు, సమస్యలు వీటి గుండా వెళుతూ ఉన్నప్పుడు దినం గడవటం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. రాత్రి గడవటం అనేటువంటిది కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారద్దా అనిపిస్తుంది. తెల్లవారిన తర్వాత ఏమైనా పరిష్కారం ఉంటుందా అంటే, అరే మరలా చీకటి ఎప్పుడు పడద్దా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ చీకటైనా వెలుగైనా అన్ని పరిస్థితులలోనూ ఆయన మనలను భద్రపరుస్తున్నటువంటి వాడు. ఆయన నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు కూడా గడుస్తూ ఉన్నాయి. ఎలా ఉన్నా కాలం గడుస్తూనే ఉంది. కానీ ఒకవేళ అదే దిగుల్లోనూ చింతలోనూ ఉండటం వలన దేవునికి నామానికి మనం అవమానకరంగా జీవించినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనము కొన్ని స్థలాలను, కొన్ని ప్రదేశాలను, కొందరి మనుషులను చూసినప్పుడు మనకు కొన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ స్థలం మీద, ఆ మనిషి మీద మనకున్న అభిప్రాయాన్ని బట్టి. కానీ అదే స్థలాన్ని, అదే మనిషిని, అదే పరిస్థితులను దేవుని యొక్క విశ్వాసంలో నుండి మనం చూడగలిగితే ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచినటువంటి వారమవుతాం. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నామంటే, ఈ దిన ఆరాధన కొరకు మనలను మనము సిద్ధపరచుకోవటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన మా తండ్రి, నూతన సంవత్సరం అనుకుంటా ఉన్నాం. ఒక నెల గడిచిపోయింది నాయన. ఈ మొదటి దినాన్న మిమ్మలను ఆరాధించటానికి మీ సన్నిధిలోనికి మేము చేరి వచ్చి ఉంటూ ఉండగా, మాకున్న పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ మమ్ములను చుట్టుముడుతూ ఉన్నాయి. మిమ్ములను ఆరాధించనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుపడతానే ఉంది ప్రభువా. కానీ సమస్యలను ప్రక్కన పెట్టి, మా పరిస్థితులను ప్రక్కన పెట్టి అన్నిటి గుండా నడిపించేటువంటి దేవుడివని మిమ్ములను ఆరాధించటానికి మోషే
తన మందను మేపుకుంటూ దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు వచ్చినట్లుగా అయా మమ్ములను కూడా నడిపించుమని నిలబడినటువంటి వాడను వట్టివాడను మీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి మీరే కృప చూపించమని మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క భాగాన్ని మనం చూస్తే మనకు బాగా తెలిసినటువంటిది. మోషే జీవితంలో 3 40 కనపడతాయి. మొదటి 40 నైలు నది నుండి ఫరో యొక్క గృహానికి, ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకోవటానికి సరిపోయింది. మనం చదువుకున్నటువంటి 2వ భాగంలో మోషే 2వ భాగంలో ఉన్నాడు. ఇక్కడ ఉంది కదా, తన మామ మంద అయినటువంటి ఇత్రో మందను మేపుతూ ఆయనట అరణ్యము ఆవులకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హోరేబు అనేటువంటి మాటకు ఎడారి, ఏకాంతము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఈ హోరేబును గూర్చి గ్రంథంలో 3 మాటలు చెప్పబడినాయి. దేవుని పర్వతమైన హోరేబుకు అని వ్రాయబడి ఉంది. హోరేబు దేవుని పర్వతంగా పిలువబడింది. ఇంకోటి ఏంటంటే హోరేబు సీనాయి పర్వతాలు ఒకటే అనేటువంటిది. ఒక వ్యక్తిను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి మనకు చేసిన గాయాలు గుర్తొస్తాయి, లేకపోతే మేలు చేస్తే మేలులు గుర్తొస్తాయి. మరి ఈ పర్వతాన్ని చూసినప్పుడు, ఈ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం వ్రాయబడిందంటే దేవుని పర్వతమైన హోరేబు, ఇది దేవుని యొక్క పర్వతం అని వ్రాయబడింది. అంతేకాదు 5వ వచనంలో ఉంటుంది కదా, చూడండి 3వ అధ్యాయం 5వ వచనంలోనే నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలం. ఇది దేవుని పర్వతము. తరువాత ఈ స్థలమట పరిశుద్ధ స్థలము. మోషే ఆశ్చర్యపోతా ఉన్నాడు. పొద మండుతా ఉంది, కాలిపోవటం లేదు. ఆ విచిత్రాన్ని చూడటానికి ముందుకు వస్తూ ఉంటే దేవుడు అంటా ఉన్నాడు కదా, మోషే ఇది పరిశుద్ధ స్థలం. హోరేబు దేవుని యొక్క పర్వతము, హోరేబు పరిశుద్ధ స్థలము. అంతేకాదు హోరేబుకి ఇంకొక మాట కూడా ఉంది అక్కడ. చూడండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ద్వితీయోపదేశకాండము నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా. హోరేబులో ఏముందంటే దేవుని యొక్క సన్నిధి ఉంది. కాబట్టి ఈ పర్వతం యొక్క ప్రాముఖ్యత, ఈ పర్వతాన్ని గూర్చినటువంటి మాటలు ఏం రాయబడినాయి అంటే, ఇది దేవుని పర్వతము, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉన్నటువంటి స్థలం ఇది.
ఎందుకంటే ఇవాళ మనము ఆ హోరేబు పర్వతాన్ని గురించో, ఆ స్థలాన్ని గురించో, దాని యొక్క ప్రాముఖ్యతను గురించో మనం ఆరాధించాల్సిన అవసరం లేదు. కానీ ఆ పర్వతము దేవునికి మహిమకరంగా ఏ విధంగా ఉపయోగపడింది, ఆ పర్వతం ద్వారా దేవుణ్ణి ఏ విధంగా మనం ఆరాధించగలుగుతాము అనేటువంటి దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ హోరేబు దేవుని పర్వతమే, పరిశుద్ధ స్థలమే, ఆయన సన్నిధి ఉన్నటువంటి స్థలమే అని అనుకుంటే, ఆ హోరేబు కొండే మన మనసులో ఉంటే ఏమవుద్దంటే అది ఒక తీర్థయాత్రా స్థలం అవుద్ది అంతే. ఆ హోరేబు దిగువనే ఇశ్రాయేలీలు ఏం చేశారో మనకు తెలుసు. వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి పెద్ద తేడా ఏముండదు. కాబట్టి స్థలాన్ని బట్టి కాకోకుండా, ఆ ప్రదేశాన్ని బట్టి కాకోకుండా, ఆ దినాన్న ఆ హోరేబు యొక్క పర్వతంని మనం చూసినప్పుడు మనము ఏ విధంగా దేవుని ఆరాధించవచ్చు అనేటువంటి దాన్నే జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినటువంటి ప్రదేశం, పరిశుద్ధ స్థలము, దేవుని పర్వతం అని మనం చేయాల్సిన అవసరం లేదు, ఇలా అనాల్సిన అవసరం లేదు. ఆ పర్వతం చుట్టూ దొరలాల్సిన అవసరం లేదు. ఆ పర్వతం దగ్గర మనం వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్వతాన్ని చూసినప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే, దేవుని ఆరాధించటానికి ఆ పర్వతం ఎలా ఉపయోగపడింది, దేవుడు తన మహత్కార్యాలను ఎలా చేశాడు, దానిని బట్టి మనం ఆరాధించగలిగినట్లయితే అది దేవునికి మహిమ. అలా కాకోకుండా ఈ పర్వతమే మోషే ఎక్కినటువంటిదట, ఈ పర్వతం మీదే దేవుడు మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలు ఇచ్చిందంట, ఇవన్నీ అనుకుంటే మనకేమనిపిస్తుందంటే అది ఒక పెద్ద విగ్రహం అవుద్ది. కాబట్టి దాని జోలికి మనం వెళ్ళొద్దు. ఆ హోరేబు పర్వతము దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించటానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద మనం దృష్టి పెడదాం. చూడండి, మొదటిగా మనం చూస్తే 24వ కీర్తన 3వ వచనంలో చూస్తే, 24వ కీర్తన 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినటువంటి వాడెవడు. పర్వతం బాగానే ఉంది, దానిని గూర్చినటువంటి వివరణ బాగానే ఉంది. కీర్తనాకారుడు అంటా ఉన్నాడు కదా, యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగినటువంటి వాడెవడు, మరి ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినటువంటి వారెవరు, ఎవరు ఆ పర్వతం మీదకి ఎక్కగలరు, ఎవరు ఆ పర్వతం మీద నిలవగలరు. దేవుడు చెప్పాడు, ఎవరిని తీసుకురావద్దు, నువ్వు ఒక్కడవే రా అన్నాడు మోషేతో. కనీసం దాని యొక్క అంచులను కూడా ఏ పశువు జంతువు సమీపించకూడదు. కాబట్టి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణాన్ని, ఆ యొక్క పర్వతాన్ని గురించి కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, యెహోవా పర్వతం మీదకి ఎక్కగలిగినటువంటి వాడెవడు, ఎవరు ఆ స్థలములో నిలువదగినటువంటి వారెవరు. ఎవరు? మోషే వెళ్ళిపోయాడు. మనము ఆ హోరేబు పర్వతం కనిపిస్తూ ఉంది, మనము కూడా ఒకానొక దినాన్న ఆ పర్వతం మీదకి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి అని అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో చెబుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, 4వ వచనంలో ఉంటుంది కదా, 24వ అధ్యాయం 4వ వచనంలో, వ్యర్థమైనటువంటి దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైనటువంటి చేతులను, శుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడే ఏం చేయగలుగుతాడండి?
ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలిగినటువంటి వాడు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలవగలిగినటువంటి వాడు. అందరికీ ఆశ ఉందండి, మంచిదే. అందరం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని ఆశ ఉంది మనకి. కానీ ఆ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఆశ కలిగి విశ్వాసంతో వెళుతున్నప్పుడు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య దగ్గర మన యొక్క ప్రవర్తన, మన యొక్క విశ్వాసము ఎలా ఉందో, ఆయనకిష్టలుగా ఒకవేళ మనం జీవిస్తే ఆ పర్వతాన్ని ఎక్కగలుగుతాం. ఈ పర్వతం కాదు, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆ పర్వతం ఎక్కడానికి ఏం కావాలో కీర్తనాకారు చెబుతా ఉండే. నిర్దోషమైనటువంటి చేతులు కావాలి, కపటం లేనటువంటి హృదయం కావాలి. ఇవన్నీ ఉన్నటువంటి వాడే ఆ పర్వతాన్ని ఎక్కగలడు. మరి మనం ఎలాంటి వారు? కపటం లేని వారిగా ఉంటున్నామా? నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉంటున్నామా? వ్యర్థమైనటువంటి దాని మీద మనసు పెట్టకుంటున్నామా? ఏది సరైనటువంటిదో దాని మీదే గురి కలిగి ఉంటున్నామా? ఒకసారి మనం ఆదికాండం 4వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది చాలు. కయీన్ అంటా ఉన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే మన హృదయాల్లోనికి పాపము ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే పాపానికి మనము దాసులమవుతామో, ఎప్పుడు పాపము మన మీద ఏలుబడి చేస్తుందో, అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అవుతాం. ఇప్పుడు అంటా ఉన్నాడు కదా కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కయీను దోష శిక్ష భరించలేనటువంటి గొప్పది కాదండి, అంతకంటే గొప్ప దోష శిక్షలో మనం ఉన్నాం. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. మనం అనుకుంటా ఉన్నాం పరిసయ్యుల్లాగా మనల్ని మనం సమర్థించుకునేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. మన భక్తిని బట్టో, మన యొక్క నడవడిని బట్టో మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏం పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి. నా దోష శిక్ష బహు గొప్పది. మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇలాంటి మనము ఆ పరిశుద్ధ పర్వతం మీదకి, ఆయన యొక్క సన్నిధికి చేరుకోవటం అనేటువంటిది అసాధ్యం. ఆ పర్వతం మీదకి కాదు, కానీ మన యొక్క గురి ఏంటంటే దేవుని రాజ్యానికి వారసులం కావాలి. ఇది మన యొక్క గురి. ఆ గురి దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు పాపం వల్ల మనం ఏమయ్యామంటే మన యొక్క దోష శిక్ష పెరిగింది. దేవుని సన్నిధి నుండి దూరం అయ్యాం. ఇవాళ మొదటి నుండి సృష్టిలో జరుగుతున్నటువంటిది ఇదే. పాపము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలం నుంచి వెళ్ళగొట్టేలాగా చేస్తుంది, బయటికి పంపించేలాగా చేస్తుంది. పాపము ఏం చేస్తుందంటే మనలో ప్రేమను లేకోకుండా చేసి శత్రుత్వాన్ని పెంచుద్ది. ఎవ్వరిని ప్రేమించలేం. మన పొరుగు వారిని కాదండి, మన ఇంట్లో వాళ్ళే మనం ప్రేమించలేం. అలాంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. ఎవరి మీద చూసినా ఆయాసమే మనకి, ఎవరి మీద చూసినా కోపము, ద్వేషమే కనిపిస్తూ ఉంది. పైకి కనిపిస్తూ ఉన్నాం బాగానే, కానీ కయీను కంటే దోష శిక్షలో మనం ఉంటా ఉన్నాం. ఇలాంటి మనము మరి ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళాలంటే మార్గం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఒక సూత్రం చెబుతా ఉన్నాడు. ఆయన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఆ కాలమందు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు మనం ఉంటూ ఉండగా నిరీక్షణ లేని వారును ఏమయ్యామంటే పాపం వలన
క్రీస్తుకు మనము దూరస్తులు అయ్యాం. పాపము వలన మనం దూరస్తులం అయ్యాం. మనమేమి నిబంధన జనులం కాదు, వాగ్దానం యొక్క సంతానం కాదు, దేవుడు లేనటువంటి ఆ యొక్క ప్రజలుగా ఉంటా ఉన్నాం. ఏమయ్యామంటే మనం ఇప్పుడు పాపం వలన క్రీస్తుకు దూరస్తులమయ్యాము. కయీను దూరం అయ్యాడు. ఆ వచనాల్లో ఉంటుంది, దేశ దిమ్మరి అయి. అందుకని అన్నాడు, నా దోష శిక్ష బహు గొప్పది. తన వారి నుండి దూరం అయిపోయినటువంటి ఆ పాపం వలన ఆ శిక్షను అనుభవిస్తున్నటువంటి కయీనులాగానే మనము ఏమయ్యామంటే పరిశుద్ధ జనముతో కలిసి ఆరాధించాల్సినటువంటి మనము, తన ప్రజలతో దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి మనము దూరస్తులమయ్యాం. అలాంటి దూరస్తులమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే, చూడండి 18వ వచనంలో ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికే, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాం. మార్గాన్ని నుండి దూరమయ్యాం. ఇక వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులలో ఆయన ద్వారానే క్రీస్తుకు దూరస్తులమయ్యాం. ఆయన ఏం చేశాడంటే, ఆయన ద్వారానే మనలను ఉభయులను కూడా ఆయన ఏం చేశాడంటే తన యొక్క శిలువ యాగం ద్వారా, రక్తం ద్వారా ఆ తండ్రి కుమారులుగా మనల్ని పిలిచేటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన పాపం వలన కోల్పోయినటువంటి మనము, క్రీస్తుకు దూరస్తులమైనటువంటి మనము, ఒకప్పుడు భ్రష్టత్వంలో ఉన్నటువంటి మనము, మన దోష శిక్ష ఎంతో గొప్పదైనటువంటి పరిస్థితులలో ఆయన తండ్రితో మనల్ని ఏం చేశాడంటే ఉభయులను ఏకము చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆ శిలువ యాగమే, ఆయన చిందించినటువంటి రక్తమే గనుక లేకపోతే మనము అలాగే పాపంలో ఉండిపోవలసినటువంటి వారమే. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం ద్వారా ఏం చేశాడంటే మన ఉభయులను కూడా ఆయన ఐక్యపరిచినటువంటి వాడు. ఆయన ఐక్యపరిచాడు కాబట్టే మన స్థితిని మనం ఒప్పుకొని మన పాపాలను ఆయన రక్తంలో కడుక్కున్నాం. కాబట్టి ఈ దినాన్న ఆయనను మనము స్తుతించగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు క్రీస్తుకు దూరస్తులమే, ఆయన ద్వారా మనం ఏమయ్యామంటే తండ్రికి సమీపస్తులుగా ఆయన చేశాడు ఆయన యొక్క శిలువ ద్వారా. కాబట్టి ఆ హోరేబు పర్వతం ఎక్కటానికి మోషే ఒక్కడికే అధిక్యత ఉంది, కానీ ఈ దినాన్న ఆ యొక్క పరలోక రాజ్యానికి ఆయన ద్వారా మనందరికీ, ఎవరైతే ఆయన యొక్క రక్తంలో కడగబడ్డారో, ఎవరు తమ యొక్క స్థితిని ఒప్పుకున్నారో వాళ్ళందరికీ ఆయన బిడ్డలుగా అయ్యేటువంటి అవకాశాన్ని కలుగజేశాడు. కాబట్టి ఈ దినాన్న మనము ఆయనను ఆరాధించగలుగుతా ఉన్నాం. ఆయనే గనుక ఈ భూమి మీదకి రాకోకుండా తన రక్తాన్ని చిందించకపోతే మనకి అవకాశం లేదు. కాబట్టి ప్రభువా, ఒకప్పుడు నేను దూరస్తున్నే, నా దోష శిక్ష చాలా గొప్పది, దాని నుండి నన్ను విడుదల చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు, కానీ నీ ద్వారానే నేను రక్షించబడటం ద్వారా, నా పాపముల నుండి నేను విడిపింపబడటం ద్వారా మమ్మలను ఐక్యపరిచినటువంటి దేవుడివయ్యా. నీ బిడ్డలతో పాటు ఆరాధించగలిగినటువంటి స్థితినిచ్చావయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో మనము చేరి ఆరాధించగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. హోరేబులోనికి రావటానికి, ఆ పర్వతం ఎక్కటానికి, అది పరిశుద్ధ స్థలం, మనం అపరిశుద్ధులమే. కానీ ఆయన విమోచించటం ద్వారా ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కినట్లుగా ఈ దినాన్ని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం,
ద్వితీయోపదేశకాండం ఆ, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. దేవుడు అంటా ఉన్నాడు, ఈ పర్వతమునొద్ద మీరు నివసించినటువంటి కాలము చాలు. ఎంతకాలం ఉన్నా ఆ పర్వతాన్ని నుండి విడిచి వెళ్ళాల్సిందే. వాళ్ళు నివసించాల్సింది ఆ పర్వతం దగ్గర కాదు. వాళ్ళు నివసించాల్సింది, వెళ్ళాల్సింది వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళాలి. కొంతకాలం ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళకముందు ఈ యొక్క హోరేబులో కొంతకాలం వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు కదా, మీరు ఈ హోరేబులో నుండి ఇక చాలు, ఇక్కడ నివసించినటువంటి కాలము చాలు. ఎందుకంటే మనం అనుకుంటా ఉన్నాం, ఈ భూమి, ఇక్కడ ఉన్నటువంటి బంధాలు, ఇక్కడ ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి బాంధవ్యాలు, మనము సంపాదించుకున్నటువంటివి, ఇవన్నీ చూసుకున్నప్పుడు అనుకుంటాం కదా, ఇదేదో బాగానే ఉంది, సేఫ్గానే ఉంది, ఏం పర్వాలేదు. ఇంకొక 10-20 సంవత్సరాలకి ఏం పర్వాలేదు, ఆరోగ్యం బాగానే ఉంది, ఏ సమస్యలు లేవు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటాం మనం. నిన్నటి దినాన ఒక ఆయన అంటా ఉన్నాడు, వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని, మా నాన్నగారు చాలా ఆరోగ్యంగా ఉండేవాడండి, వాకింగ్కి వెళ్ళి వచ్చేవాడు, షటిల్ ఆడేవాడు, 66 సంవత్సరాలు ఆయనకి, చాలా యాక్టివ్గా ఉండేవాడు, పని చేసుకునేవాడు. సడన్గా కూర్చున్నాడు, షాపులో పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాం, కిడ్నీస్ 90% ఫెయిల్ అయినాయి అన్నారట. వాళ్ళు అన్నారంటే, ఇదేంటండి అసలు ఏనాడు ఏమి ఆయన బాగాలేదనలేదు, ఏమి లేదు, తన పని ఆయన చేసుకుంటున్నాడు, షాపు చూసుకుంటా ఉన్నాడు, సడన్గా ఏంటండి అంటే, సడన్గా అయ్యి ఉండదయ్యా, ఎప్పుడు బిగినైందో, కానీ ఇప్పుడు పరిస్థితి చెబుతున్నాము, కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. అది తెలిసిన తర్వాత మా నాన్న 2 నెలలే బ్రతికాడండి అన్నాడు. ఆయన ఆరోగ్యాన్ని బట్టి మేము అనుకునేవాళ్ళం 20 సంవత్సరాలు ఇంకుంటాడు ఈయన, ఏం పర్వాలా, ఏ అలవాట్లు లేవు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, పిల్లలందరినీ చక్కగా సెటిల్ చేశాడు, తన వ్యాపారం బాగుంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అనిపించిందంట, ఏం చేయాలో మాకు తెలియలేదండి అన్నాడు. ఎందుకంటే మనం భౌతికంగా కనిపించేటువంటి పరిస్థితులను చూస్తాం. షెకెముకు వచ్చిన తర్వాత యాకోబు కూడా అలాగే అనుకున్నాడు, బాగానే ఉన్నాయి, మందలకు అన్నీ కూడా వేశారు, పందిర్లు వేశారు, చక్కగా వసతులు బాగానే ఉన్నాయి అనుకుంటాం, కానీ కీడు జరిగే వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత బయలుదేరాడు అక్కడి నుంచి. దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇక్కడ ఈ యొక్క హోరేబు దగ్గర మీరు నివసించినటువంటి కాలం చాలు, ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎందుకంటే హోరేబు దగ్గరే నివసించడానికి ఆయన తీసుకురాలేదు, వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి వాళ్ళని ప్రవేశింపడానికి తీసుకొని వెళ్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ మన జీవితాల్లో కూడా సమస్యలు లేనటువంటి పరిస్థితులు, నెమ్మళమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కనిపించినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, పర్వాలేదు, ఇంకా ఒక 20-25 సంవత్సరాలు బ్రతికితే బాగుండు అనిపిస్తుంది, ఇది శాశ్వతమైంది అనిపిస్తుంది, నేను చేసిన పనులన్నీ కూడా చాలా జ్ఞానంతోనూ నా తెలివితేటలతోనూ చేశాను అనిపిస్తుంది. కానీ ఇది మన నివాస స్థలం కాదు, మనము ఉండాల్సినటువంటి ప్రదేశం కాదది. కొంతకాలం ఉండి వెళ్ళిపోవలసిందే. అది పరిశుద్ధ పర్వతమైనా, దేవుని మరి దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ఆ స్థలమైనప్పటికీ దానిని విడిచి వెళ్ళాల్సిందే
ఒకవేళ విశ్వాస యాత్రలో నీవు నేను కూడా అంతే. విడిచి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన యొక్క సన్నిధికి వెళ్ళాలి. ఆయన ఉండేటువంటి స్థలంలోనికి వెళ్ళాలి. అందుకని ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల చాలు. ఆయన అంటా ఉన్నాడు, నేను వెళ్తున్నాను, ఎందుకంటే నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున తీసుకెళ్ళటానికి మరలా వస్తాను. నేను మీరుండేటువంటి స్థలం, మీరున్నటువంటి పరిస్థితులు ఇంతవరకు చాలక బయలుదేరండి. ఎందుకంటే ఒకవేళ ఈ దేహము ఒకానొక దినాన చివికిపోతుంది, ఈ గూడు ఈ గుడారము తీసివేయబడుతుంది. కానీ మనము చేరవలసింది ఎక్కడంటే వాళ్ళు ఆ యొక్క కానాను దేశంలోకి వెళ్ళాలి. మనమైతే పరమ కానానైనటువంటి ప్రభు అన్నారు కదా, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి నేను వస్తాను. ఆయన మనల్ని స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఆయన హోరేబు కంటే శ్రేష్టమైనటువంటిది అది. హోరేబులో ఎక్కటానికి మోషేకు ఒక్కనికి అర్హత ఉంది, కానీ ఆయన ఉండే స్థలంలోనికి వెళ్ళటానికి మనము క్షమించబడితే, మన పాపాలను కడుక్కుంటే అందరికీ కూడా అక్కడ అవకాశం అనేటువంటిది ఇస్తా ఉన్నాడు ఆయన. అందుకనే 107వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది, చూసి మనం ఈ ఆరాధన ముగించుకుందాం. 107వ కీర్తన 7వ వచనం, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను. వారొక నివాసపురము చేరేనట్లుగా చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. నడిపిస్తూ ఉంటే ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, ధిక్కరించారు, చాలా చేశారు. వాళ్ళకంటే భిన్నంగా ఏం లేం మనం కూడా. వాళ్ళు చేసినటువంటి వాటికంటే ఇంకా అధికంగానే మనం చేస్తున్నాం, కానీ వాళ్ళ పేరు చెప్తున్నాం వాళ్ళు అలా చేశారని. కానీ అంతకంటే భ్రష్టమైనటువంటి బ్రతుకుల్నే మనము బ్రతుకుతా ఉన్నాం. ఆయనట ఆ పురము చేరటానికి చక్కని త్రోవన ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్లకు మోషేను ముందు పెట్టి నడిపించాడు, కానీ ఈ దినాన మనకైతే ఆయనే మనకు త్రోవలకు వెలుగా ఉండి ఆయనే మనలను నడిపించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు ఆయన. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి వద్దకు చేరలేరు అంటా ఉన్నాడు. త్రోవ తప్పినటువంటి మనలను, మనకిదే స్థిర నివాసం అనుకుంటున్నటువంటి మనలను ఆయన అంటా ఉన్నాడు, ఇక చాలు మీరు ఇక్కడ ఉన్నటువంటిది, బయలుదేరండి. వాళ్ళు కానాన్లోనికి వెళ్ళారు, మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఆయన ఉండేటువంటి స్థలంలోనికి, ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గం గుండా మనం నడవగలిగితే మన గమ్యాన్ని మనము చేరుకోగలుగుతాం. కాబట్టి ఏమని ఆయనను ఆరాధించవచ్చంటే, అయ్యా ఈ భూమి స్థిరమని మేము అనుకున్నాం, ఇవన్నీ శాశ్వతమని ఒకప్పుడు అనుకున్నాం, కానీ ఇది శాశ్వతము కాదని, మేము ఉండాల్సినటువంటిది, మేము నడవాల్సినటువంటిది మా త్రోవలు కాదని, నీ త్రోవల గుండా నడిస్తే నీ ఉండేటువంటి స్థలానికి మేము చేరగలుగుతామని, మేము రక్షించబడటం ద్వారా నీవు మాకు నేర్పించావయ్యా అని ఆయనను మనము ఆరాధించవచ్చు. హోరేబు అనంటే పరిశుద్ధ పర్వతం, అది దేవుని పర్వతం, అది ఆయన యొక్క సన్నిధి.
అంతకంటే శ్రేష్టమైనటువంటి దేశము, శ్రేష్టమైనటువంటి స్థలము, శ్రేష్ఠులందరూ ఉండేటువంటి ఆ పరిశుద్ధుల యొక్క ఆ యొక్క సన్నిధికి మనలను ఆయన తన త్రోవ గుండా నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము ఏ విధంగా ఆరాధించవచ్చు? వ్యక్తిగతంగా ఒకవేళ ఏ ఏ పరిస్థితుల దగ్గర ఆయన కాపరిగా ఉంటూ మనల్ని నడిపించుకుంటూ వచ్చాడో జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధన చేద్దాం. ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ, ఒకవేళ వినినటువంటి వాక్యం ద్వారా కానీ ఆయనను ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొనండి, ఆరాధిద్దాం.